వృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. సోబారాజైన హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు నొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటి కన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. సోబారాజైన హదదెజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. మరియు హదదెజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన టిబ్హతులో నుండి కూనులో నుండి దావీదు బహువిస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబారాజైన హదదెజరు యొక్క సైన్యం అంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదదెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలను ఇచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండి మోయాబీయుల యొద్ద నుండి అమ్మోనీయుల యొద్ద నుండి ఫిలిష్తీయుల యొద్ద నుండి అమాలేకీయుల యొద్ద నుండి తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా అతని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయుల అందరి మీదను రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలకును యాజకులు షౌషా శాస్త్రి యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి.